ఫస్ట్ టైం మనం ఫ్లైట్ ఎగరేస్తున్నాం. మరి ఎవరు ఎక్కడ అవుతామని స్టేట్మెంట్లు ఇచ్చే తర్వాత చెక్ చేద్దాం. కన్ఫర్మ్ కాదే, రికార్డ్ అయితే అవ్వట్లేదు. ఎగిరిందమ్మా కెమెరా. ఈ వీడియోలో అసలు కరే కనిపించట్లేదు. అది చూసారా ఉందా? వాడి అమ్మా 360 బీచ్ చూడు, సూపర్ ఉంది గాయ్స్. డ్రోన్ మాత్రం అద్దరిపోయింది. 9900 వెళ్ళిందిరా. అరే చాలా రంగ దించేరా. ఎలాగంది ఫీలింగ్? బాబో గుండెలు అదిరినీరా బాబు. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు మనం చెన్నై రోడ్స్లో తిరిగేస్తున్నాము శుభ్రంగా. రోడ్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి కూడా. కానీ ఎవరో ఇక్కడ ట్రాఫిక్ రూల్సే ఫాలో అవ్వట్లేదు. ఎవరు నచ్చినట్టు వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారన్నమాట. సిగ్నల్స్ కూడా ఫాలో అవ్వట్లేదు. సో తమిళ చూసే ఉంటారు కదా, మనం ఈరోజు మన డ్రోన్ ఫస్ట్ ఫ్లైట్ ఎగరబోతున్నాం. చెన్నై వితిన్ సిటీలో మాత్రం ఎక్కడ డ్రోన్ ఎగరేయకూడదు, ఫుల్లీ రిస్ట్రిక్షన్ అనమాట. సో మనం ఉన్న ప్లేస్ నుంచి ఇప్పుడు 30 కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ డ్రోన్ టెస్ట్ చేయబోతున్నాం. అవుట్స్కట్స్కి వెళ్తున్నాం. చెన్నై అవుట్స్కట్స్కి వెళ్ళి అక్కడ ఒక బీచ్ దగ్గర కానీ ఎక్కడైనా మంచి ప్లేస్ ఉంటే అక్కడ డ్రోన్ ఎగరేసి టెస్ట్ చేయబోతున్నాం గాయస్. ఇక్కడ బాగుంది, కొంచెం చుట్టూ ఫుల్ ల్యాండ్సే ఉన్నాయి. అన్ని సింగిల్ పర్సన్స్ ల్యాండ్స్, పెద్ద ల్యాండ్స్ కొన్ని వదిలేశారు. బాగా బిగ్ షాట్స్ లాగా ఉన్నారు వాళ్ళు. ఇక్కడ కొంచెం బెటర్గా అనిపిస్తుంది నాకు. సో గాయ్స్, ఫస్ట్ టైం మనం ఫ్లైట్ ఎగరేస్తున్నాం. నేనైతే ఫస్ట్ టైం ఎగరేస్తున్నాను. చూడండి ఎలా ఎగరేస్తాను. కనెక్ట్ చేశాను ఇది కదా. రికార్డ్ స్టార్ట్ చేశారు. హలో గాయ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోరర్ నిశాంత్. చాలా బాగుందండి. ఇది లాస్ట్ మోడ్. మనం బాగా దగ్గరగా ఉన్నాం కదా, అందుకు నీ ఫ్రంట్ సెన్సర్ చూసా. మనం బాగా దగ్గరగా ఉన్నాం కదా, ఫ్రంట్ సెన్సర్ చూపిస్తుంది. ఓకే, ఫస్ట్ ఫ్లైట్ సక్సెస్ఫుల్. వీడియో చూద్దాం ఇప్పుడు వీడియో చూద్దాం ఎలా వచ్చిందో. ఫస్ట్ ఫ్లైట్ సక్సెస్ఫుల్గా ఎగరేసాను, మళ్ళీ ల్యాండ్ కూడా చేశాను. ఓకే గైస్, సెకండ్ అటెంప్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అటెంప్ట్లో వాయిస్ రికార్డ్ అవ్వదు. మాకు తెలియదు వాయిస్ రికార్డ్ అవ్వదు అని. వాయిస్ ఏది అనుకుంటున్నాము, కానీ వాయిస్ రికార్డ్ అవ్వదు డ్రోన్లోని. మరి ఏమో రికార్డ్ అవుతామని స్టేట్మెంట్లు ఇచ్చే తర్వాత చెక్ చేద్దాం. మనకు తెలియదు, కన్ఫర్మ్ కాదే, రికార్డ్ అయితే అవ్వట్లేదు వాయిస్. మరి అవ్వదు అనుకుంటున్నాను డ్రోన్లో. మళ్ళీ ఇంకోసారి ఆన్ చేస్తాను. ఆల్రెడీ నువ్వు రికార్డ్ స్టార్ట్ చేయి ఫస్ట్. వీడియో నా సైడ్ డ్రైవ్ చేయి డ్రోన్ని ఫ్రంట్కి. అలా స్లోగా రా నా సైడ్. అది లెఫ్ట్ది వాడాలి నువ్వు, ఫ్రంట్కి బ్యాక్కి. అలా స్లోగా రా నా సైడ్. రికార్డింగ్ స్టార్ట్ చేసావా? దా అలా ముందుకు రా, పైకి వెళ్ళకు. దా ఫ్రంట్కి రా, అలాగా స్లో. అది ఎగరేస్తాం. దించు కిందకి. ఇంకా దించి, ఇంకా అలా దించే, ఆటోమేటిక్గా అదే ల్యాండ్ చేసుకుంటుంది. మా ఇద్దరు వచ్చిన తర్వాత బాక్స్ పెట్టు. మన ఇద్దరిని ఫోకస్ చేస్తాను. రికార్డ్ అవుతుంది. నువ్వే ఫోకస్. కొంచెం ముందుకు వచ్చి పైకి ఎత్తు. ముందుకు వచ్చి హైట్ పెంచుదా. నువ్వు అలా నడు, వెనక నడు.
పెంచు. ఎగిరిందమ్మా కెమెరా. ఇంకా పైకి ఎత్తు చూద్దాం ఎంతవరకు వెళ్ళిద్దాం. ఇప్పుడు ఎన్ని మీటర్స్ అనుకున్నా? 9 మీటర్స్ వెళ్ళాను. ఈ వీడియోలో అసలు కరే కనిపించట్లేదు అది. అమ్మ చూడసరే ఎలా ఉంది. ఇక్కడ చూపించు చూసా ఎలా ఉందా? వాడి అమ్మా, అది గాలికి గాలికి అటు ఇటు వెళ్తుంటది చూసుకో. సూపర్ వ్యూ అసలు. ఒక రౌండ్ అయ్యు చుట్టూరు 360. బీచ్ చూడు. అమ్మా సూపర్ ఉంది. పోయింది అసలు. సూపర్ ఉంది గాయ్స్. డ్రోన్ మాత్రం అద్దరిపోయింది. ఇన్ని రోజుల తర్వాత కొన్నా, ఎప్పటి నుంచో కళ ఇది. ఇన్ని రోజుల తర్వాత కొన్నది మాత్రం మంచిది కొన్నాను. సరే దాన్ని దించి ఇంకా సూపర్ అసలు కనిపించట్లేదు. ఇంకా ఎగరేద్దామా? ఎంత 60 మీటర్స్లో ఉందిరా. ఇంకొంచెం పైకి వెళ్దామా? 100 మీటర్స్. అది 100 మీటర్స్ 99 100కి వెళ్ళిందిరా. అరే చాలా ఇంక దించేరా. స్లోగా తిప్పురా, అంత ఫాస్ట్గా తిప్పకు. ఓకే మనం ఎక్కడున్నా? స్టెబిలేషన్ అద్దరిపోయింది అసలు. చూసా వీడియో అసలు కదలట్లేదు. మినిమం ఏదో ట్రైపాడ్ పెట్టినట్టు ఉంది. అంత గాలిలో కూడా దించేస్తున్నా. దించేరా. దాన్ని చూడొస్తాను. చూస్తున్నా అది అలా కనపడుకుంటుంది నా కళ్ళుకి తప్ప దీనికి. రే అది ఎటు వెళ్ళిపోతుంది. అది స్టెబిలైజేషన్ కోసం దించుతాను. 6 మీటర్ పర్ సెకండ్లో కిందకి వస్తుంది. చెట్లు ఉన్నాయి చూసుకో. ఇప్పుడు దించు. ఇంకా సక్సెస్ఫుల్ ఫ్లైట్ ఎట్ 100 మీటర్స్. వెరీ హ్యాపీ. క్లారిటీ మాత్రం పిక్స్లో ఉంది. ఇప్పుడు చూపిస్తాను మీకు చూడండి. ఎవరిసే ఎలాగంది ఫీలింగ్? బాబో గుండెలు అయితే నీరా బాబు. నేను భయపడుతున్నామో అనుకున్నాను. డ్రోన్ ఎగరేసాను కానీ భయపడలేదు. బాగానే తీస్తాను. అవును ఇది నాకు రికార్డింగ్లో ఉంది. ఆపేద్దాం ఉంది. ఆపే. సో అయిపోయింది మిషన్. డ్రోన్తో పాటు ఇంకొక రోడ్ వైర్లెస్ మైక్ కూడా కొన్నాను ఈరోజు డే 3లో. బాగున్నాయి ఫ్లైఓవర్స్. రోడ్స్ మాత్రం బాగున్నాయి. పెద్ద ఎక్కువ పాట్ హోల్స్ ఎక్కువ ఏం లేవు సిటీలో కూడా. బెంగళూరులో చాలా ఎక్కువ ఉంటాయి పాట్ హోల్స్ సిటీ రోడ్స్లో. హైవేలో కూడా ఉంటాయి కానీ ఇక్కడ అసలు ఏం లేవు పెద్దగా. బాగున్నాయి రోడ్స్. చెన్నై అవుట్స్కట్స్కి రీచ్ అయిపోయాం గైస్. ఇక్కడ నుంచి ఇంకా అంతా హైవే డ్రైవే. ట్రాఫిక్ పెద్ద ఏమి ఉండదు. ఇంకొక గంట ఆగితే మనకి ఇంకా చీకటిపడిపోద్ది. స్లోగానే వెళ్తా, కంగారు ఏం లేదు.
ఎంత స్లోగా వెళ్తే అంత బెస్ట్. బెంగళూరులో ట్రాఫిక్ని తప్పించుకోవచ్చు. తొందరగా వెళ్ళిపోతే బెంగళూరు ట్రాఫిక్ దొరుకుతాం. ఒక 9:30, 10 ఆ టైంకి బెంగళూరు అవుట్స్కట్స్ రీచ్ అయితే బాగుంటుంది. ట్రాఫిక్ ఏమి ఉండదు, సింపుల్గా వెళ్ళిపోవచ్చు. బెంగళూరు 3:14, ముంబై అహ్మదాబాద్ కూడా ఇటువైపే సేమ్ హైవే. 3:14 అంటే ఇప్పుడు 5:52 అయింది టైము. మేబీ ఒక 3.5 to 4 hours పడుతుంది. బ్రేక్ అయితే ఎక్కడైనా తీసుకోను, ఫుడ్ కూడా ఏం ఆగను, డైరెక్ట్గా వెళ్ళిపోయి బెంగళూరులోనే తింటాను. సో ఒక 4 hours టైం వేసుకున్నా 10కి వెళ్ళిపోతాం. 4 hours అయితే మ్యాక్సిమం టైం. 4 hours కన్ఫామ్గా వెళ్ళిపోతాం. ఇక్కడ మంచి లొకేషన్స్ కనిపిస్తున్నాయి. డ్రోన్ ఎగరేసి డ్రోన్ షాట్ తీద్దాం అనుకుంటున్నాను, కానీ టైం బాగా లేట్ అయిపోయింది మనకి. ఇప్పుడు అది ఆగామంటే మినిమం ఒక 1 hour తినేస్తుంది. ఆగి డ్రోన్ ఎగరేసి మళ్ళీ ఫుటేజ్ చూసుకొని అబ్బో సూపర్ అనుకొని, ఇంకా మనకి డ్రోన్ ఫుటేజ్ వచ్చిన తర్వాత అది ఇంకా ఏమి స్టేటస్లోనే అప్లోడ్ చేయాలి అనిపిస్తుంది. ఒక చిన్న క్లిప్పింగ్ అది కట్ చేసి మరి సాంగ్ నార్మల్గా అప్లోడ్ చేస్తాం, దానికి ఒక చిన్న సాంగ్ యాడ్ చేస్తాం. ఇంకా అలా ఇంకా టైం తినేస్తుంది అనమాట. 1 hour మినిమం తినేస్తుంది. సో అందుకని ఇంకా ఆగట్లేదు. ఈ డ్రైవ్లో నో డ్రోన్ షాట్, నెక్స్ట్ డ్రైవ్లో ట్రై చేద్దాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి ఇంకా లైసెన్స్ రాలేదు, పైలట్ లైసెన్స్. డ్రోన్కి పైలట్ లైసెన్స్ తీసుకోవాలి, అది ఇంకా మనం తీసుకోలేదు. డీజీసీఏ వెబ్సైట్లో అది మనం రిజిస్టర్ అయ్యి డ్రోన్ లైసెన్స్ తీసుకోవాలి. అది తీసుకోకపోవడం వల్ల ఎవరైనా పోలీసు ఎవరైనా ఆపి లైసెన్స్ ఉందా అని అడిగితే మనకి దగ్గర లైసెన్స్ లేదు కదా. మినీ డ్రోన్స్కి అయితే లైసెన్స్ అవసరం లేదు, మనది మైక్రో డ్రోన్ కాబట్టి లైసెన్స్ కావాలి. పెద్ద డ్రోన్ కదా మనది. ధర్మపురి 265. అంబూర్లో బిర్యానీ బాగుంటుంది అంటారు, కానీ మనం ఇప్పుడు ఆగట్లేదు అంబూర్లో. ఎక్సైజ్ అంటున్నాడు, కిందకి దిగిపోయింది ఏకంగా. ఎంత లగేజ్ ఉందో దీంట్లో. ఫుల్ హైట్ బండిలాగా ఉంటుంది, కాస్త దిగిపోయింది కిందకి. ఇక్కడ నుంచి కృష్ణగిరి నాకు తెలిసి ఒక 100 ఉంటుంది. ఇంకా 7:52 అయింది కదా. ఆగరా 7:52 అయింది కాబట్టి 9 కల్లా మనం కృష్ణగిరిలో ఉంటాం. 9 నుంచి 10:30, 11 అంతే. 80-90లోనే వెళ్దాము అని అనుకున్నాను, కానీ ఎక్స్ప్రెస్ కనిపించగానే కొట్టేస్తున్నాను. 110, 120 అంతే. క్లియరెన్స్ కనిపిస్తే ఆగలేం. అమ్మమ్మ లాగేస్తున్నాడు ఐసెల్. చెరుకు అలా హరిల మీద వెళ్తుంటే అందరికీ అదే పని, ప్రతి ఒక్కరు లాగడానికి ట్రై చేస్తారు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. పొరపాటుగా పడిపోయామంటే చాలా బాధ అయిపోద్ది. ఇంత చిన్న చెరుకు మొక్క కోసం అంత సాహసం నేను చేయలేను. భూటాన్ ఈ రైడర్ చూడండి, ఇద్దరు క్లాసిక్ 350 అనుకుంటున్నా. ఆల్ ఇండియా నేపాల్ భూటాన్ అంట. దాని వెనకాల రాసి ఉంది. వెనకాల బాటిల్ కట్టారేంటి పెట్రోల్గా. సూపర్ అసలు. ఇద్దరు రైనాక్స్ జాకెట్స్ వేసుకున్నారు. లగేజ్ అయితే దారుణంగా ఉంది, బీభత్సంగా ఉంది. అటు ఇటున ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఏంటో. సూపర్. ఆల్ ఇండియా నేపాల్ భూటాన్ అని ఉందంటే అవన్నీ తిరిగేశారు ఆల్రెడీ. సూపర్. మనం ఎప్పుడు కంప్లీట్ చేస్తామా? 3-4 సంవత్సరాల్లో మొత్తం తిరిగేయాలి. సో గాయస్, ఇంటికి వచ్చేసాను. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాను, ఇంటి దగ్గరికి స్ట్రీట్స్లోకి. టైం వచ్చేసరికి 11:38 అయింది. యాక్చువల్లీ 10:30కి వచ్చాను. దారిలో ఒక దగ్గర దోశ ప్లాజా ఉంది, అక్కడ నేను దోశ ప్లాజా దగ్గర ఆగి డిన్నర్ చేసాను. 2 దోశలు తినేసాను. ఇంకేదో తినాలి కదా. ఇంట్లోకి వచ్చాక ఫుడ్ ఏం లేదు, తినేసి కాసేపు అలాగా రికార్డింగ్ చేసినవన్నీ ఒకసారి అలా స్క్రోల్ చేసి 2-3 స్టేటస్లు పెట్టుకొని ఇంకొంచెం అలా రిలాక్స్ అయ్యి ఇప్పుడు ఇంటికి వచ్చాను.
11:40 అయింది, ఆల్మోస్ట్ 11:38. మా హరీష్కి మాత్రం బిగ్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. తను లేకపోతే మాత్రం అసలు ఈ మిషన్ ఎంత స్మూత్గా కంప్లీట్ అయ్యేది కాదు. సో ఫైనల్లీ ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే గైస్, నా డ్రోన్ ఫస్ట్ ఫ్లైట్ కూడా మీకు నచ్చినట్టయితే ఈ బ్లాగ్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా చూపించాలన్నా సరే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి గైస్. నెక్స్ట్ వ్లాగ్ వరకు వెయిట్ చేయండి. మన నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్ గైస్.